'ఫేసెస్' అనే టైటిల్‌తో ఉన్న మలయాళం సినిమా సన్ నెక్స్ట్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసాక నాకైతే అంత బాగా ఏమి అనిపించలేదు. ఈ సినిమాలో ఉన్న పాయింట్ అయితే ఇంట్రెస్టింగ్‌గా బావుంది. ఆ పాయింట్ ఏంటంటే, ఈ సినిమాలో ఉన్న హీరో, హీరోయిన్‌లు కలిసి ఒక ఇంట్లో లివింగ్‌లో ఉంటారు. ఆ ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలి హీరోయిన్ హాస్పిటల్‌లో పడతది. అలా పడ్డ హీరోయిన్ ఆ రోజు నైట్ ఏం జరిగిందన్న విషయం మర్చిపోద్ది. అలాగే ఆ హీరోయిన్‌కి ఎవరిని చూసినా హీరోని చూసినట్టే అనిపిస్తా ఉంటది. ఇంక హీరో ఏమో ఆ రోజు నుంచి కనిపించకుండా పోతాడు. ఇంతకీ హీరో ఏమయ్యాడు? హీరోయిన్‌కి ఆ రోజు నైట్ ఏం జరిగింది? అనే విషయాల్ని హీరోయిన్ ఎలా తెలుసుకుందనేది ఈ సినిమా. సినిమా స్టార్ట్ అయిన 2 సీన్స్‌కే సినిమా పాయింట్ ఇది అనే విషయం తెలుస్తది. తెలియగానే సినిమా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది అనైతే అనిపిస్తది. కానీ తర్వాతైతే సినిమా అస్సలు ముందుకెళ్ళినట్టయితే ఉండదు. అక్కడే ఉన్నట్టుంటది. హీరోయిన్‌కి అందరూ హీరోలాగే కనిపించే ప్రాబ్లమ్ రావడం వల్ల ఆవిడ ఫీల్ అవుతున్నట్టు చూపిస్తారు. అలాగే అప్పుడప్పుడు హీరో ఏమయ్యాడనే విషయాన్ని వాళ్ళని వీళ్ళని అడుగుతా ఉంటది. ఇవే సీన్స్ సినిమాలో చాలా వరకు రిపీటెడ్‌గా వచ్చినియి. దానివల్ల సినిమా అయితే సాగుతూ వెళ్తున్నట్టుంది. సినిమాలో ఒక పాయింట్ తర్వాత హీరో ఇంటికొచ్చేస్తాడు. అప్పటికే హీరో క్యారెక్టర్ మీద కొన్ని డౌట్‌లయితే వస్తాయి. అలా హీరో సడెన్‌గా ఇంటికొచ్చినప్పుడు హీరోయిన్ ఎళ్లి పోలీస్ స్టేషన్‌లో చెప్పాలి. కానీ అలా చెప్పకుండా హీరోయిన్ మళ్ళీ హీరోతో కలిసి ఉండడం స్టార్ట్ చేసేస్తది. అదెందుకో కన్విన్సింగ్‌గా అనిపించలేదు. లాస్ట్‌లో ఏదో ట్విస్ట్ రివీల్ చేయడం కోసం ఇలా చేశారా అనిపించింది. ఇంక సినిమా క్లైమాక్స్‌లో అసలు ఏం జరిగిందనే విషయం తెలుస్తది. అది పెద్ద ఇంట్రెస్టింగ్ ఏమి అనిపించలేదు. ఇంతకీ సినిమాలో ఉన్న హీరో క్యారెక్టర్ యొక్క గోల్ ఏంటి? ఆడి మోటివ్ ఏంటి? అనే విషయాల్ని క్లారిటీగా చెప్పలేదు. అలాగే హీరోయిన్ ప్లాన్ ఏంటనే విషయం కూడా క్లారిటీగా అర్థం కాలేదు. అలా ఇవ్వకుండానే సినిమాని ఆపేశారు. దానివల్ల సినిమా ఎండింగ్ అయితే సాటిస్ఫైయింగ్‌గా లేదు. ఇంక సినిమాలో మెయిన్ లీడ్‌గా చేసిన హీరో, హీరోయిన్‌ల పర్ఫార్మెన్స్ అయితే బావుంది. అలాగే సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా పర్వాలేదనిపించింది. ఫైనల్‌గా సినిమాలో ఉన్న పాయింట్ అయితే ఇంట్రెస్టింగ్‌గానే ఉంది కానీ, దాన్ని ఇంట్రెస్టింగ్‌గా ముందుకు తీసుకెళ్లకుండా అక్కడక్కడే తిప్పిన ఫీలింగ్ వల్ల నాకైతే సినిమా నచ్చలేదు. ఇంక ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ అయితే 1.5 ఔట్ ఆఫ్ 5. ఇంకా వీడియోని క్లోజ్ చేసే ముందైతే వీడియోని లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.